మనకు 99% తప్పులు మనం తెలియక చేయమమ్మా, తెలిసే చేస్తాం. కానీ అవసరాలను బట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ అవసరం అని మనకు తెలుసు, కానీ ఎంతమంది చేస్తున్నారు? చేయరు, ఎందుకంటే అది డిలేలో ఉంది కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను సిన్సియర్గా ఉంటానని మాట ఇవ్వగలను, ప్రేమగా ఉంటానని మాట ఇవ్వగలను, కానీ రేపు బతుకుంటానని మాట ఇవ్వగలనా? నో. కానీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వగలనని మాట ఇవ్వగలను. ఇన్సూరెన్స్ ఒకవేళ ఉన్నా లేకున్నా అది నాకు నా కుటుంబానికి మంచిదని. అది నేను 2 రోజులు ఊరు వెళ్తే మా ఇంట్లో 2,000 ఇచ్చి వెళ్తా, 10 రోజులు ఊరు వెళ్తే 7,000 ఇచ్చి వెళ్తా, 4 రోజులు ఊరు వెళ్తే 20,000 ఇచ్చి వెళ్తా. పర్మనెంట్గా పోతే ఎంత ఇచ్చిపోవాలి? అదే ఇన్సూరెన్స్. ది గ్రేట్ లైన్ అనుకోవచ్చు సార్ ఇది నిజానికి. ఎందుకంటే ప్రేమ అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మళ్ళీ డబ్బే కావాలని ఇందాక మాట్లాడుకున్నాము, కానీ దట్ ఈస్ ఈక్వల్ టు అన్నది ఆన్సర్ రాలేదు, ఇప్పుడు వచ్చింది. చూసారు కదా, ఆ ప్రేమని ఇప్పుడు మన తల్లిదండ్రులన్నా ఎవరన్నా, మన తల్లిదండ్రులకి మనమన్నా లేకపోతే కోడళ్ళు కొడుకులు ఎవరు ఉంటారో మన తర్వాత మన ఇంట్లో మన పిల్లలు, వీళ్ళందరికీ మనం ఏ తీరుగా మన ప్రేమను అందించగలుగుతాము అని అంటే ది బెస్ట్ థింగ్ అంటే ఇదే అనమాట. మనము ఎప్పుడు పోతామో చెప్పలేము, కానీ మనము ఆదా చేసిన దాంట్లో మనం పాలసీలు తీసుకున్న దాంట్లో, పాలసీలు అంటే ఈ పాలసీ ఆ పాలసీ నాకు తెలియదు, నాకు అవన్నీ సంబంధం లేని విషయాలు, కానీ మనము ఏదైతే ఎన్కేసి మన సెక్యూరిటీ కోసం అని ఏదైతే పెట్టుకున్నామో ముందు ముందు, అదే ఆ లాస్ట్ 20 years కోసం, అవి మనం ఉన్నా లేకున్నా అనుభవించినా అనుభవించకున్నా, అనుభవిస్తే ఓకే హ్యాపీ, మనము హ్యాపీగా ఉన్నట్టే కదా, మనమన్నా సుఖపడ్డాం. లేదు కాదు కూడదు అని అంటే మన నెక్స్ట్ జనరేషన్ అన్నా హ్యాపీగా ఉంటుంది. సో అక్కడ అంతకన్నా మనశ్శాంతి ఉంటుందా ఆ ఆత్మకి? అంతేనా సార్? అంతే అంతే. సో మీరు గుడికి అలవాటు ఉందా మీకు? సార్ తప్పకుండా. గుళ్ళకి వెళ్తే ఎంతసేపు ఉంటారు? కష్టమైన క్వశ్చన్. పావు గంట, అరగంట జనరల్గా. గుళ్ళకి వెళ్ళే ముందు చెప్పులు ఎక్కడ పెడతారు? బయట స్టాండ్లో. స్టాండ్లో ఎంత ఇస్తారు? 5 రూపాయలు. రేట్లు పెరిగినాయి, వాళ్ళు కూడా పెంచారు కదా. అవును సార్. అంటే గుడ్ స్టాండ్లో పెట్టకుండా బయట పెడితే మీ చెప్పులు పోవచ్చు పోకపోవచ్చు, అయినా రిస్క్ ఎందుకని మీ సెకండ్ హ్యాండ్ చెప్పుల్ని పావు గంట కోసం 5 రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ చేయించి గుళ్ళోకి వెళ్తున్నారు కదా. మరి సెకండ్ హ్యాండ్ చెప్పులకి ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు కదా, మరి మనకి ఇన్సూరెన్స్ అవసరం లేదా కదా? చెప్పుల కంటే హీనమైందా జీవితం? ఆలోచించాలి, ఇది నిజంగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆన్సర్ వచ్చేసింది డైరెక్ట్గా. కాబట్టి మనం మన కోసం సంపాదించాలి, మన వాళ్ళ కోసం సంపాదించాలి, ప్లానింగ్ కావాలి. ఇన్సూరెన్స్ బేసిక్ నీడ్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఫస్ట్ వాళ్ళు ఏడుపు తగ్గని అడిగి ఫస్ట్ క్వశ్చన్, చేయించారా ఇన్సూరెన్స్ అడుగుతారు. చేయించిపోతే ప్రేమతో ఏడుస్తారు, చేయించుకోకపోతే దీనిపైన నో కామెంట్స్ సార్. ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ ది బెస్ట్ లవ్ లెటర్ యూ కెన్ రైట్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ యువర్ ఆబ్సెన్స్. మళ్ళీ ఒక గొప్ప మాట చెప్పారు సార్, ఫ్యామిలీకి లవ్ లెటర్ రాసే ఆపర్చునిటీ మీకు కూడా కావాలంటే ఈ తీరుగా తీసుకోర్రి, అంతేనా సార్? అవును. తర్వాత నాలెడ్జ్ పెంచుకోవడం కోసం పుస్తకాలు చదవాలి, క్లాసులు అటెండ్ కావాలి. అయితే ఇవాళ రేపు ఎలా ఉందంటే టీవీ పుణ్యాన, సినిమాల పుణ్యాన చదివే తీరిక లేదనుకుంటారు. మరి డ్రైవింగ్లో బిజీగా ఉన్నాను, పెట్రోల్ పెంచుకునే తీరిక లేదంటే ఎట్టా? కరెక్టే కదా. డబ్బు కోసం కష్టపడుతూ డబ్బు పాఠాలు తెలుసుకోవడానికి తీరిక లేదంటే కుదరదు, తీరిక దొరకదు, చేసుకోవాలి. మన అనుభవాల ద్వారా నేర్చుకోవడం కాదు, ఇతరుల అనుభవాల ద్వారా నేర్చుకోవాలి. మార్గం కలవండి, చదవండి. బ్రహ్మ అద్భుతమైన రచనలు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. యండమూరి వీరేంద్రనాథ్, వేణు భగవాన్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కంపనాయస్ లాంటి వాళ్ళు ఎన్నో మోటివేషనల్ క్లాసెస్ చెప్తున్నారు. అటెండ్ కండి, నాలెడ్జ్ పెంచుకోండి. మనం ప్రతిరోజు ఏదో కొత్త విషయం నేర్చుకోకపోతే ఆ రోజు మనం బతికినట్లు లెక్క కాదు, కొత్త విషయాలు నేర్చుకోవాలి. అయితే మనం గమనించింది ఏంటంటే తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం వేలు లక్షలు ఖర్చు పెడుతున్నారు, కానీ ఆదాయం సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత తమ చదువు కోసం ఖర్చు పెట్టట్లా. మనకన్నీ తెలుసా? తెలియదు కదా. మనం అందరం విద్యార్థులమే కదా, చివరి నిమిషం వరకు విద్యార్థులమే. మన చదువుల కోసం కూడా ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి తల్లిదండ్రులు. సో నిజంగా సార్ మీరు చాలా ట్యాగ్ లైన్స్ ఇచ్చిండ్రు. మీరు ఆ ట్యాగ్ లైన్స్ ఎక్కడో టచ్ అవుతున్నాయి ప్రతి ఒక్కరికి. దానివల్ల రేపటి నుంచి ఆయన అట్లీస్ట్, ఎందుకంటే మంత్ స్టార్టింగ్లోనే ఉన్నాం మనము, సో ఈ మంత్ నుంచి అట్లీస్ట్ సేవింగ్స్ చేసుకుందాం, అవసరం అందరికీ.
మనకందరికీ, లేదు మనం వెళ్ళిపోతాం, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వస్తామో తెలియదు అని అనుకునేటోళ్ళకి ది బెస్ట్ లవ్ లెటర్ ఇవ్వచ్చు మన ఫ్యామిలీకి అనుకోండి. అంతేనా సార్? సేవింగ్ అంటే మీనింగ్స్ ఏంటి? పొదుపు చేయటం. అవును. ఇంకో మీనింగు కాపాడటం. ఓ ఎస్, కాపాడడం. అంతే సార్. సో బట్ ఇవాళ మీరు వచ్చి ఇన్ని ట్యాగ్ లైన్స్ చెప్పినారు. నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, మన డిస్కషన్ అంతా ఒకటైతే మీ ట్యాగ్ లైన్స్ ఒకటి అనిపించింది. ఎందుకంటే అవి చాలా హెల్ప్ఫుల్. అది చిన్న చిన్న సింపుల్ వే, కానీ ఎవరు ఆలోచించరు. ఇప్పుడు మీరు అన్నట్టు చెప్పులకు ఇన్సూరెన్స్ ఇచ్చుకొని ఒక 5 రూపాయలు ఇచ్చి ఆ స్టాండ్లో పెట్టిపోతున్నాము, ఒక కాపలా మనిషిని పెట్టిపోతున్నాము. అలాంటిది మనం వెళ్ళిపోయిన తర్వాత మన ఫ్యామిలీకి ఏది ఉంది కాపలా? దట్ ఈస్ అ క్వశ్చన్ మార్క్. ఆలోచించండి. సో నిజంగా చాలా మంచి మాటలు చెప్పారు సార్. చాలా సంతోషం మీరు ఇవాళ వచ్చిండ్రు. ఒక గంట మనకి ఈ టాపిక్ పైన మాట్లాడుకోవడం అనేది సరిపోదు. అన్లిమిటెడ్ టైం కావాలి దీని గురించి. మాట్లాడుకుంటూ కూర్చుంటే పనులు ఎక్కడైతే అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. కానీ ఈ గంటలో చాలా చాలా హెల్ప్ఫుల్ అయిన